పెళ్ళంటే మధుర క్షణాల సమ్మేళనం. కానీ ఆ పెళ్లి వేడుక పర్యావరణానికి హాని కలగకూడదని నిరూపించింది చెన్నైకి చెందిన లైఫ్ స్టైల్ బ్లాగర్ ఉమా రాఘవన్. అతి తక్కువ వ్యర్థాలతో, చెప్పాలంటే జీరో వేస్ట్తో పెళ్లి చేసుకుందామే. మనోళ్లకు పెళ్ళంటే ముందుగా గుర్తొచ్చేది మంచి దావత్, తీరొక్క వంటకాలతో పసందైన విందు ఇవ్వాలనుకుంటారు. పెళ్లి ఎంత గ్రాండ్గా అయిందనేది వంటకాల మీదే ఆధారపడి ఉంటుందనుకుంటారు. ఉమా పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. వంటకాల ప్రిపరేషన్ కోసం ఫ్యామిలీ అంతా తలమునకలైతే ఉమా అవేవి వద్దనేసింది. ఫ్యామిలీ షాక్ అయింది. వంటలు లేనిదే పెళ్ళెక్కడిది అన్నారు. వంటలు వద్దని చెప్పడం లేదు, వ్యర్థాలు తగ్గిద్దాం అని కుటుంబానికి, వరుడి ఇంటి వాళ్లకు సముదాయించి చెప్పింది ఉమా. కనెక్ట్ టు ఎర్త్ అనే ఎన్జిఓ సహాయంతో పెళ్లిలోని భోజన వ్యర్థాలను వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో పశువులకు ఆహారంగా అందించింది. ఎండిన పూలదండలు, మామిడాకులు, పండ్ల తొక్కలను తడి పొడి వ్యర్థాలుగా విభజించి ఎరువుగా మార్చింది. ఉమా రాఘవన్ తన పెళ్లిలో మొత్తం 110 కిలోల వ్యర్థాలను మళ్లించి తక్కువ వ్యర్థాలతో పెళ్లి చేసుకుంది. క్యాటరింగ్ బృందం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను కొనుగోలు చేసింది. కానీ ఉమా వెనక్కి తగ్గలేదు. మిగిలిన నీటిని మొక్కలకు పారబోసి ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించింది. ఈ విధంగా అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటం కోసం మంచి ప్రయత్నమే చేసింది. పెళ్లికి వచ్చిన వారంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. దీంతో తన కాన్సెప్ట్ 10 మందికి అర్థమయ్యేలా తన పెళ్లిని వేదికగా మలిచింది ఉమా రాఘవన్. పూర్తి జీరో వేస్ట్ వివాహం సాధ్యం కాకపోయినా మార్పు కోసం ఆమె ఒక మంచి ప్రయత్నం అయితే చేసింది. తక్కువ వ్యర్థ ఈవెంట్ ఆలోచనను ప్రచారం చేసేందుకు సినీ తారల చిత్రాలతో కూడిన ఆకర్షణీయమైన పోస్టర్లను ముద్రించింది. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికలను కూడా సీడ్ పేపర్తో తయారు చేయించింది. తద్వారా అవి పెళ్లి తర్వాత మొక్కలుగా మారి ఈ జంటను గుర్తు చేసే జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా 110 కిలోల వ్యర్థాలు డస్ట్బిన్లో చేరకుండా రీసైక్లింగ్ అయ్యాయి.